హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మొక్కజొన్నలతో గారెలండి. వీటిని తెలంగాణలో మక్క గారెలు అని కూడా అంటారు. ముందుగా వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 మొక్కజొన్న కండెలు తీసుకొని ఇలా గింజలు ఒలిచి పెట్టుకున్నాను. గింజలు ఒలిచి దానిలో ఉన్న పీచు అన్నిటినీ తీసేసి శుభ్రంగా పెట్టుకున్నాను. ఇంకా దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పంచదార, 2-3 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒలిచి పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత. ఉప్పు ఎక్కువ కూడా వేసుకోవద్దండి, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ మొక్కజొన్న గింజల్ని 2 సార్లుగా వేసుకుంటున్నానండి, నలుగుతాయా నలగవా అని డౌట్తో. ఇలా ఒకసారి నలిగిన తర్వాత దీనిలో మిగిలిన పదార్థాలను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మొక్కజొన్న పిండిని మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం బరగ్గానే పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు, పంచదార, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి అన్నిటినీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను బరగ్గా. ఇందులో పంచదార వేయడం వలన మొక్కజొన్న గారెలు చాలా టేస్టీ ఉంటాయండి. పంచదార మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ వస్తుంది. ఇలా పిండిని ఇలా వీడియోలో చూపించినట్లు కొంచెం బరగ్గా కొంచెం మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో మిగిలిన పదార్థాలు ఏవో మిక్స్ చేసుకొని గారెలు వేసుకుందాం. దీనికోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. దీనిలో మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటే అవి వేసుకోవచ్చు, గారెలకి ఏం వేసుకోవాలనుకుంటారో అవి వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కారం ఎక్కువ తింటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, దీనిలో ఎండుమిర్చి కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మనం గారెలు వేసుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. దీనికోసం ఆయిల్ని వేడి చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గారెల్ని ఒత్తుకొని ఇలా ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గారెలు ఒత్తుకునేటప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి దాని మీద గారెలు ఒత్తుకున్నారంటే పిండిలో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా పోతుంది, గారెలు చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఈ గారెల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి వెనక్కి తిప్పుకుంటూ మామూలుగా మనం గారెలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు వీటన్నిటిని తీసేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని వేయించుకోవాలి. గారెలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి, నూనె చింది చేతుల మీద ముఖం మీద పడకుండా వేసుకోండి. ఇలా అన్ని గారెల్ని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గారెలు మొత్తం వేగిపోయినాయండి. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను. గారెలు మొత్తం తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొక్కజొన్న గారెలు చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు వీటన్నిటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. వీటిని టమాటా సాస్తో కానీ దేంతో అయినా తినచ్చు. ఏమీ లేకపోయినా కూడా స్పైసీగా, తీపిగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని కొంచెం టమాటా సాస్ తోటి నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే
సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.